హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లాస్ట్ వీడియోలో ఫిలిప్స్ హెయిర్ డ్రైయర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ పెట్టాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక ఈ వీడియోలో హ్యావెల్స్ హెయిర్ డ్రైయర్ ఎలా ఉంది, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అది ఎలా పనిచేస్తుంది అన్ని వివరాలు క్లియర్గా తెలియజేస్తాను. అందరూ తప్పకుండా మిస్ చేయకుండా చూసేయండి. నేను లాస్ట్ టైం కూడా హ్యావెల్స్ అనేది యూజ్ చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాది లాస్ట్ అది రిపేర్ అయితే నేను ఈ హ్యావెల్స్ అనేది మళ్ళీ పెట్టాను అనమాట. మా చెల్లి కూడా అడిగితే నేను హ్యావెల్సే సజెస్ట్ చేశాను. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం హ్యావెల్స్ యూజ్ చేశాను కాబట్టి ఫిలిప్స్ కూడా ట్రై చేద్దామని చెప్పి ఫిలిప్స్ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. సో దాని రివ్యూ కూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇంకా హ్యావెల్స్ హెయిర్ డ్రైయర్ వచ్చేసి మనకి 1200 వాట్స్లో వస్తుందన్నమాట. అలాగే ఇది ఫోల్డబుల్ కూడా, ఫోల్డ్ అవుతుంది. ఇక దీని వైర్ లెంగ్త్ వచ్చేసి 1.4 మీటర్స్ వరకు దీని వైర్ లెంగ్త్ అనేది ఉందన్నమాట. ఇందులో అయితే 3 హీట్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అది 0 ఉంది, అలాగే కోల్డ్, వామ్, హాట్ కూడా ఉందన్నమాట. చాలా వాటిల్లో అయితే కోల్డ్ ఉండదు, వామ్, హాట్ ఉంటుంది. బట్ ఇందులో అయితే 3 హీట్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. అది 0లో అయితే ఆఫ్, అలాగే మనకి నార్మల్ ఎయిర్ కావాలి అంటే కోల్డ్లో పెట్టుకోవచ్చు. ఇంకా లైట్గా హీట్ కావాలి అంటే వామ్లోని, అలాగే బాగా హీట్ కావాలంటే హీట్లోని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి హ్యావెల్స్ ఇది అనమాట. ఇది కూడా నేను తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో అయితే నేను ఫిలిప్స్ది కూడా చూపించాను. అంటే 2 ఆర్డర్ పెట్టాము మేము, ఎలా ఉంటుంది అని చెప్పేసి. మా చెల్లికి ఒకటి, నాకు ఒకటి అని చెప్పి ఆర్డర్ పెట్టాము అనమాట. సో 2 ఒకటే ఎందుకు, 2 డిఫరెంట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి పెట్టాము. సో ఇదైతే హ్యావెల్స్ది అనమాట. వైర్ కూడా ఎక్కువే ఉంది, వైర్ లెంగ్త్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 సెట్టింగ్స్ ఉన్నాయి. కనిపిస్తుందా? 3 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. కోల్డ్, వామ్ అలాగే హీట్ 3 సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఫోల్డ్ అయిపోతుంది, ఇలా ఫోల్డబుల్. సో మనం ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఫోల్డ్ అయిపోతుంది. వైర్ లెంగ్త్ వచ్చేసి ఇంత ఉంది. సో నేను ఫస్ట్ వచ్చేసి కోల్డ్లో పెట్టుకుని చూసుకుంటున్నాను, అసలు కోల్డ్లో ఎలా ఉంది అని చెప్పేసి కోల్డ్లో పెడుతున్నాను. సో కోల్డ్లో పెడితే చల్లగా అయితే రావట్లేదు ఫ్రెండ్స్, నార్మల్ గాలి వస్తుంది. చల్లగా అంటే నార్మల్గా ఉంది. నెక్స్ట్ వామ్లో పెట్టి చూస్తున్నాను. సో వామ్లో అయితే కొంచెం హీట్ లైట్గా వేడిగా వస్తుంది అన్నమాట. ఓకే, హాట్లో పెట్టాను. హాట్లో అబ్బో వేడిగా వస్తుంది, కొంచెం దూరంగా పెట్టుకోవడం బెటర్. సో హాట్లో పెడితే కొంచెం బాగా ఎక్కువ వేడిగా వస్తుంది. నా ప్రిఫరబుల్ హాట్ అయితే ఎక్కువ యూజ్ చేయొద్దు, వామ్లో పెట్టుకుని మనం చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో నాకు తెలిసి వామ్లో సరిపోతుంది. బట్ మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితేనే వామ్లో పెట్టుకోవాలి. లేదు నార్మల్గా మనం ఇంట్లోనే కొంచెం ఏమైనా నార్మల్గా తడి ఆరాలి అని అంటే మాత్రం కోల్డ్లో పెట్టుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. కోల్డ్లో కూడా నార్మల్ గాలి ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో ఆరిపోవడానికి కోల్డ్లో పెట్టుకున్నా సరిపోద్ది. మనకి ఏమైనా ఫంక్షన్స్ ఉన్న, ఎమర్జెన్సీ ఉన్న, త్వరగా ఆరిపోవాలి హెయిర్ అని అనుకున్నప్పుడు మనం వామ్లోకి పెట్టుకోవచ్చు. హాట్లో అయితే నా సజెషన్ హాట్లో పెట్టుకోవద్దు, ఎక్కువ హాట్గా యూజ్ చేయొద్దు. ఎందుకంటే హెయిర్ బాగా డ్రై అయిపోతుంది అనమాట. అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది బాగా డ్రై అయిపోవడం వల్ల. సో నా సజెషన్ హాట్ అవసరం లేదు, కోల్డ్ అండ్ వామ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. హ్యావెల్స్ అయితే బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నాకైతే నచ్చింది. ముందు నేను వాడేది కూడా హ్యావెల్సే, బట్ ఇప్పుడైతే మళ్ళీ అదే ఆర్డర్ పెట్టాము. 2 ఆర్డర్ పెట్టాము, ఫిలిప్స్ అండ్ హ్యావెల్స్. సో నాకు హ్యావెల్స్ అయితే నచ్చింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫిలిప్స్ అండ్ హ్యావెల్స్ హెయిర్ డ్రైయర్ 2 కంపేర్ చేస్తూ వేటి ఫీచర్స్ ఎలా ఉన్నాయి, సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ కాస్ట్ ఎంత, అన్నింటి గురించి కూడా చెప్పాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూడండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.